ఐ థింక్ ఇది కూడా మీ అక్కతో అరుంధతితోనే చేసుంటాను. అన్నీ అక్కతోనే చేశారా? ఇంకెవరితో ఏం చేయలేదా? మళ్ళీ ఉడుక్కుంటున్నావేంటి? అక్క వెళ్ళిపోయాక నేను కేర్ టేకర్గా వచ్చాను. వస్తే అది మాత్రం మీకు గుర్తులేదు. నువ్వు కేర్ టేకర్వి, నాకెందుకు గుర్తులేదు? నేను కేర్ టేకర్ అని మాత్రమే గుర్తుందా? నువ్వు మంచిదానివి, పిల్లల్ని బాగా చూసుకుంటావు, అంతవరకే నాకు గుర్తుంది. కాఫీ తాగండి సార్, చల్లారిపోతుంది. కాఫీ తాగండి. అవును, ఈరోజు నీకేమైంది మిస్ అమ్మా? ఏదో అయ్యేలాగే ఉంది. ఏంటి? ఏం లేదు సార్, కాఫీ తాగండి, నేను తాగుతాను. తాగు. మనోహరి ఒకటి నాకు తెలిసినప్పటి నుంచి ఇలాగే ఓడ కుంభకర్ణుల్లా గుర్రు పెట్టి నిద్రపోతుంది. మళ్ళీ దీనికి అమరేంద్ర సార్తో పెళ్లి కాపురం కావాలి. జీవితంలో దీనికి అమరేంద్ర సార్తో పెళ్లి కాదు. ఇది ఇలాగే ఒంటరి పక్షిలాని మిగిలిపోయి ఏదో ఒక రోజు నిద్రలోనే చస్తుంది. మనోహరి, ఉసే మనోహరి, లేచి చావ్వే. ఇలారా, నువ్వు నన్ను ఓసై అన్నావా? లేదే, లే మనోహరి అన్నాను. నాకు ఓసై అన్నట్టు వినిపించింది. కలగన్నావేమో. నువ్వు నన్ను తిట్టావు కదా? కలలోనా? కాదు, నేను నిద్రపోతున్నప్పుడు నువ్వు ఏదో అన్నావు. మనసులో మాట్లాడితే నా మాట నాకే వినిపించదు, దీనికెలా వినిపించింది? నిన్నెందుకు తిడతాను మనోహరి? నువ్వంటే నాకు చాలా గౌరవం. అయినా పొద్దున్నే నీ వెదమోహం చూపించొద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? ఇదిగో మనోహరి, వెదమోహం అన్నావంటే బాగోదు. నువ్వు నా మొహం చూడకముందే అది జరిగిపోయింది. మళ్ళీ నన్ను అనకు. ఏం జరిగింది? వాళ్ళిద్దరూ గదిలోకెళ్ళి గట్టిగా డోర్ వేసుకున్నారు. ఎవరిద్దరు? అమరేంద్ర సారు, బాగి. ఎందుకు డోర్ వేసుకున్నారు? నాకేం తెలుసు. మరి లోపల ఏం చేస్తున్నారు? నేనెందుకు చూస్తాను? నేను చూడలేదు. డోర్ తీసి చూడొచ్చు కదా. డోరు రాలేదు, స్టక్ అయిందేమో. ఎన్నిసార్లు స్ట్రక్ అవుతుంది? ఒకటేసి ఎన్నిసార్లు రిపీట్ చేస్తారు? తలుపేసుకోవడానికి వాళ్ళకు సిగ్గు లేకపోతే నీకైనా ఉండాలి కదా. నేనెందుకు సిగ్గుపడాలి మనోహరి? నా మీద అరుస్తారే. ఇలా పొద్దెక్కే వరకు గురక పెట్టి నిద్రపోవడానికి నీకు సిగ్గుండాలి. నిన్ను కాదు, ఆ బాగి ననాలి. ఎంత చెప్పినా అది అమర్కి దగ్గర అవుతూనే ఉంది. పద, దాని సంగతి తేలుద్దాం. ఈ రోజు అదో నేను తేలిపోవాలి. పద. అడగాలే కానీ ఏదైనా. ఇదిగో రాథోడ్, వెంటనే ఆ డోర్ అయినా తీయించు, లేదా లాక్ అయినా రిపేర్ చేయించు. ఆ డోర్ మళ్ళీ పడిపోయింది. ఏ డోరు? అమరేంద్ర సార్ రూమ్ డోరు. ఓ, దానికి మీరెందుకు అరుస్తున్నారు? లోపల అమర్తో పాటు వాగి కూడా ఉంది. అదే మీ కడుపు మంట. ఏంటి? అబ్బా, ఏంటి ఏంటి అని అన్నిసార్లు అడుగుతారేంటండి? వాళ్ళిద్దరు భార్య భర్తలు ఒకే రూమ్ లో ఉంటే తప్పేంటంట? అవును, నువ్వు ఆ బాగికి నమ్మిన బంటువి కదా, నీకేది తప్పు అనిపించదు. వాళ్ళిద్దరు రూమ్ లో ఏం చేస్తున్నారో ఏంటో. త్వరగా పైకి వెళ్ళి డోర్ తీయి. పదా.
ఆ. ఆ, మళ్ళీ డోర్ లాక్ అయిందంటే సారు మిస్సమ్మతో ఏదో రొమాంటిక్ ప్లాన్ చేసినట్టున్నారు. రాథోడ్ ఆ, ఆ. త్వరగా రా. కాఫీ బాగుంది మిస్ అమ్మా. ఈ పొగడతలకేం తక్కువ లేదు. ఎందుకు కోపంగా ఉన్నావు? నాకెందుకు సార్ కోపం? కప్పివ్వండి, కిందకు వెళ్ళి టిఫిన్ ప్రిపేర్ చేయాలి. నువ్వు కిందకి వెళ్ళాలంటే ముందు బయటికి వెళ్ళాలి కదా. గట్టిగా ఇరుక్కుపోయింది. ఏంటి సార్? అదే లాక్ గట్టిగా ఇరుక్కుపోయిందని. నేను కూడా గట్టిగా ట్రై చేస్తాను. ఆ డోర్ ఎందుకు రాదో చూస్తాను. హ్మ్. ఆ, అమర్, అమర్ డోర్ తీ అమర్. అమర్ డోర్ ఓపెన్ చేయి అమర్. అమర్ డోర్ రావట్లేదు మనోహరి, స్ట్రక్ అయింది. ఎన్నిసార్లు స్ట్రక్ అవుతుంది? లోపల ఏం చేస్తున్నారు? మిస్ అమ్మ నేను ఇరుక్కుపోయాం. పొద్దున్నే ఆ కేర్ టేకర్ నీ రూమ్ లోకి ఎందుకు వచ్చింది? ఆహా, నాకు కాఫీ తీసుకొచ్చింది. ఇద్దరం కలిసి ఇప్పుడే కాఫీ తాగాం. రాథోడ్ ఆ, అదే. డోర్ తీ. ఆ, స్ట్రక్ అయిపోయిందని సార్ చెప్పారు కదండి. ఆహా, రాథోడ్ బాగా స్ట్రక్ అయింది. బలంగా ఇరుక్కుంది. ఆ, అయ్యో అలాగా సార్? అయ్యో అమర్ లోపల నుంచి ట్రై చేయి అమర్.